హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు ముంబైలో అంతే. ముంబైలో అంతే ఈరోజు ఛానల్లో మనం ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇగోండి స్టవ్ వెలిగించండి, కళాయి పెట్టండి, నూనె 4 స్పూన్లు వేయండి. నేను కవర్తో చూపించానని మీరు కవర్తో పోసేయకండి. తర్వాత అందులో ఉల్లిపాయలు ఒక 4 నుంచి 5 మీడియం సైజు నేను కోసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలని ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ముందుగా గుడ్లు బాయిల్ చేసి సాఫ్ట్గా ఒక 10 నిమిషాల్లో ఉడకపెట్టేసి తొక్క తీసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ముంబైలో అంతా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అభివందనం, నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, అందులో కొంచెం మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి. కారం వేసి ఉప్పు వేసి కలిపి 2-3 సార్లు ఆ తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. ఓకేనా? ఇంకేంటి సంగతులు? అందరూ బాగున్నారా? నా ఛానల్లో మీకు లోటుపాట్లు అనేవి ఉంటే నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఓకేనా? తర్వాత ఇంకా మూత పెట్టారు కదా, అది ఒక 3 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ తీయండి. ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి వేయించండి. వేపుతున్నారు కదా, వేపిన తర్వాత ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి అందులో పోసేస్తే మనకి గ్రేవీ కర్రీ అన్నాను కదా, అందు గురించి. ఓకే, గ్రేవీ కర్రీలో ఎగ్స్ వేసేయండి. అదే నీళ్ళు పోసిన వెంటనే అన్ని గుడ్లు అందులో వేసేసి శుభ్రంగా ఒకసారి గరిటె పెట్టి కలిపేసి మీరు చక్కగా ఒక 2-3 బాయిల్స్కి మూత పెడితే చక్కగా బాయిల్ అయిపోద్ది. మధ్యలో ఒకసారి తీసి నేను ఫస్ట్ ఉల్లిపాయలతో పచ్చిమిరపకాయలు చూపించలేదు, ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి అక్కడక్కడ వేసేసుకోండి. కూరలో వేసి అప్పుడు మీరు మూత పెట్టేసేయండి. ఒక 3 మినిట్స్ మగ్గించిన తర్వాత అది గుజ్జుగా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ. అదనమాట. నా రీల్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. మెనీ థ్యాంక్స్ అండి అందరికీ కూడాని. ముంబైలో అంతే ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకో చూడండి కూర ఎంత దగ్గరికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా, అంతే సింపుల్. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. ఇది అంత పెద్ద కష్టం కాదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మధ్యలో వేయడం, కారం, ఉప్పు, నీళ్ళు, అంతే, గుడ్లు, సింపుల్గా కర్రీ అయిపోద్ది. మీకు ఉంటే ఇందులో, నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే వేయలేదు. అగోండి మా చిన్న మనీ ప్లాంట్ ఎలా ఉంది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది. అది నేను ఇంకా ధనియాల పొడి అది ఏం వేయలేదు. అది రెడీ టు ఈట్ ఎగ్ కర్రీ. 20 నిమిషాలు ఇంచుమించుగా పట్టిందండి నాకు. 20-25 నిమిషాలు. ఎగ్ బాయిల్ చేయడానికి ఒక 10 మినిట్స్ కదా, అయిపోయింది కర్రీ. దాన్ని మీరు అన్నంలో వేసుకొని టేస్ట్ చేసుకోండి. బస్ అయిపోయింది. థ్యాంక్ యూ అందరికీ. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.